కాలేజ్‌లో అందరూ గుంపులు గుంపులుగా ఉంటారు. అది చూసి వసుధార ఏంటి ఇక్కడ అందరూ ఇలా ఉన్నారని వచ్చి చూసేసరికి అక్కడైతే కొత్త ప్రేమ జంట అని చెప్పి ఫ్లెక్సీలు ఉంటాయి. అది చూసి వసుధార అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఎలా జరిగింది ఇదంతా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న మహేంద్రని చూసి ఏంటి మామయ్య ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అదేనమ్మా నాకు అర్థం కావటం లేదు. ఎవరో పక్కాగా ప్లాన్ వేసే చేశారని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో శైలేంద్ర అయితే ఇలా అంటూ ఉంటాడు. అవును, ఎవరో ప్లాన్ వేసే చేసినట్టుగా ఉన్నారు. పాపం వసుధార ఎంత బాధపడుతుందో అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో మను అయితే అక్కడికి వస్తాడు. అది చూసి మను కూడా షాక్ అవుతాడు. ఇక వసుధార అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది మను పైన. ఇంతలో శైలేంద్ర ఇలా అంటూ ఉంటాడు. ఏంటి మను గారు మీరు చేసిన పని, మీరు చేసిన దానికి వసుధార గారు ఎంత బాధపడుతున్నారో తెలుసా అని చెప్పి సూటిపోటి మాటలతో అంటూ ఉంటాడు. అది విన్న వసుధార అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక వసుధార అయితే కోపంతో రగిలిపోతూ మను ఎదురుగా వెళ్తుంది. అది ఏంటి ఎందుకు ఇలా చేశారని చెప్పి మనుని అడుగుతూ ఉంటే, అది కాదు వసుధార ఒకసారి నేను చెప్పేది విను అని చెప్పి మను అంటాడు. లేదు, మిమ్మల్ని నమ్మడం నేను చేసిన తప్పు, మీరు మాట్లాడకండి అని చెప్పి మను చెంప పగలగొడుతుంది. అది చూసి మను అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక అక్కడే ఉన్న అనుపమ వాళ్ళంతా కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక శైలేంద్ర అయితే ఎస్, నాకు కావాల్సింది కూడా ఇదే, మీ ఇద్దరు విడిపోవడమే నాకు కావాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక మనుని అపార్థం చేసుకున్న వసుధార ఏం చేయనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.